ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాడ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన అంశం ఏమిటంటే, మంచి అంటే ఏమిటో తెలుసు కూడా అలా చేయకుండా ఉండడం పాపముగా పరిగణించబడును. బైబిల్ ప్రకారం మంచి అంటే ఏమిటో తెలుసు కూడా అలా చేయకుండా ఉండడం పాపముగా పరిగణించబడును. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాము. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇది మనం బిఎస్ఐ తెలుగు బైబిల్లో చూస్తున్నాము. ఇప్పుడు మనం ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని ఈఆర్వి ఈజీ రీడ్ వర్షన్, ఆ వర్షన్ బైబిల్లో చూద్దాం. తెలుగు బైబిల్లో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి తాను చేయవలసిన మంచి తెలిసి చెయ్యని వాడికి అది పాపం. అంటే మేలైనది ఏంటో మనకి తెలిసి అలా చేయకపోవడం పాపముగా బైబిల్ ప్రకారం పరిగణించబడుతుంది. ఈ రోజుల్లో మంచి అంటే ఏమిటో మనకు తెలుసు, అలాగే పాపం అంటే ఏమిటో కూడా మనకి తెలుసు. కానీ మనిషి మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తాడు, కానీ అలా చేయడానికి వీలు లేదు ఈ వచనం ప్రకారం. కాబట్టి మంచి తెలిసి కూడా అలా చేయకపోవడం పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపములు విడిచిపెడదాం, చెడు మానుకుందాం, మంచిగా బ్రతుకుదాం, మంచి చేద్దాం. మంచి ఏంటో తెలిసి చేయకుండా ఉండటం కన్నా మంచి ఏంటో తెలిసినప్పుడు దాన్ని చేయడమే మేలు అన్నమాట. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.